Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 20, verses 3 and 4. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3-4 వచనాల నుండి తీసుకొనబడింది. Let not your hearts faint, fear not, and do not tremble, neither be ye terrified. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. Deuteronomy is a book of preaching. ద్వితీయోపదేశకాండము అన్నీ కూడా బోధలు, వర్తమానాలు That ఉన్నటువంటి. is Moses preaching to God's people as they enter into the promised land. అనగా మోషే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తుండగా, దేవుని యొక్క ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తుండగా వారితో చెప్పిన మాటలు. Chapters 5 to 26, 5 నుండి 26 అధ్యాయాల్లో, that is almost about 80% of the book of Deuteronomy, is one major sermon. అంటే దాదాపు ద్వితీయోపదేశకాండంలో 80% ఇదంతా కలిపి ఒక వర్తమానంగా ఉంటుంది. It tells the commandments again, మరలా దేవుని ఆజ్ఞల గురించి చెప్పేది. and what those commandments mean when they enter into the promised land is unpacked in this portion. వారు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశిస్తుండగా ఈ వాగ్దానాలు ఏమిటియో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచబడిన సంగతులు. Moses again and again exhorted them to be serious about their devotion to God and obedience to his commands. మోషే మరలా వారికి జ్ఞాపకం చేస్తూ దేవుడు వారితో చేసిన వాగ్దానాలు, ఈ ఆజ్ఞల విషయంలో తూచ తప్పకుండా మీరు ఖచ్చితంగా వాటిని పాటించాలి అని పదే వారికి హెచ్చరిక చేసినారు. We need to realize that God's people were on the verge of a serious war. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు తీవ్రమైనటువంటి ఒక యుద్ధ పరిస్థితికి వచ్చిన సంగతి మనం గ్రహించాలి. They were to have confidence in the wars that lay before them. వారికి ముందు ఉంచబడినటువంటి ఆ యుద్ధాల విషయంలో దేవుని పైనే వారు నమ్మిక కలిగి ఉండవలసిన Knowing పరిస్థితి. that God was on their side. దేవుడు వారి పక్షంగా ఉన్నాడని గ్రహిస్తూ, That did not mean they can take rest. అనగా దాని అర్థము ఇక వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు, ఊరికే ఉండొచ్చు అని కాదు. Also it did not mean that they are inefficient. అంతేకాదు వారు చాతకాని వారని కూడా కాదు. All must stand in the battle. అందరూ కూడా యుద్ధంలో నిలబడవలసిందే. In all wars, Israel was to remember that God was with her and to rely on his help with confidence. వారు ఎదుర్కొన్న యుద్ధాలు అన్నిటిలో కూడా గుర్తుంచుకోవాల్సింది, వారు దేవునిపైనే ఆధారపడి దేవునిపైనే వారు నమ్మిక కలిగి ఉండాలి. ఆయనే యుద్ధాల్లో విజయం ఇచ్చేవాడని. When they are having such a confidence, they need not bother about enemy's strength. ఇలాంటి నిశ్చయత, ధైర్యం వారు కలిగి ఉన్నప్పుడు శత్రువులను చూసి వారు బెదిరిపోయి భయపడే అవసరం ఏమీ లేదు. Christians too should recall God's past faithfulness when we encounter adversity. క్రైస్తవులు మన విరోధులను ఎదుర్కొంటున్నప్పుడు, శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు గతంలో దేవుడు చేసిన ఆ మేలులు, ఆయన ఇచ్చిన విజయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక నమ్మకత్వాన్ని జ్ఞాపకం And we can చేసుకోవాలి. gain courage from his promises that he will be with us. ఆయన చేసిన వాగ్దానాలు, మనతో కూడా ఉంటాడు అని చేసిన వాగ్దానాలను బట్టి మనం ధైర్యపరచబడాలి. Israel was at this time to be considered rather as a camp than as a kingdom. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక రాజ్యంగా కాదు, దేశంగా కాదు, కానీ ఒక పాళెంలాగా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. Because they have not still inherited the land of Canaan. ఎందుకనగా ఇంకను వారు కనాను దేశంని స్వతంత్రించుకోలేదు. They have not settled in the country of their own. వారి స్వదేశంలో ఇంకను వారు స్థిరపరచబడలేదు. Moses was giving a general encouragement. ఇప్పుడు మోషే అందరి కొరకైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. He said that the enemy may have more warriors or horses. అలాంటి శత్రువు దగ్గర ఎక్కువైనటువంటి సైన్యము, గుర్రాలు ఉండొచ్చు. Israelites must be courageous because the Lord goes with them to save them. ఇశ్రాయేలీలు అయితే ధైర్యం వహించాల్సిందే. కారణం ఏమిటంటే యెహోవా వారికి ముందుగా నడుచువాడు. This is the promise of our meditation today. ఇది నేటి దిన ధ్యానం కొరకైన ఈ వాగ్దాన వచనం. Applying these truths to our Christian life, ఈ సత్యాలని మన క్రైస్తవ జీవితానికి అన్వయింపజేసుకుంటూ believers can prepare to face their stronger enemies trusting in God. విశ్వాసులు దేవుని యందు నమ్మిక ఉంచుతూ బలవంతులైన తమ శత్రువులని ఎదుర్కోవాలి. They can encourage others to do so. ఆ విధంగానే చేయలాగిన ఇతరులను కూడా ప్రోత్సహించాలి. It is easy to be safe and confident when we face enemies who are much weaker than us. మనకన్నా బలహీనమైన, తక్కువ బలము కలిగిన వారు, తక్కువ సంఖ్యలో ఉన్న శత్రువులను ఎదుర్కొనుట, వారిని జయించుట సులువైన పనే కావచ్చు. But what should we do when we come upon enemies stronger than we? అయితే మనకన్నా బలవంతులైనటువంటి సైన్యము, శత్రు సైన్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? Earlier the people of Israel came out of Egypt under the mighty hand of God. పూర్వం ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి దేవుని యొక్క బలమైన హస్తము చేత బయటికి వచ్చారు, విడుదల పొందినారు. The Lord destroyed the powerful enemy by opening and closing the Red Sea. దేవుడు శక్తివంతమైనటువంటి ఆ శత్రువుని సముద్రం తెరిచి సముద్రాన్ని మోసుట ద్వారా శత్రువును నాశనం చేశారు. Then on their way they had a wonderful victory
at a place called Rephidim over Amalekites. ఆ తర్వాత ఆ మార్గ మధ్యంలో రెఫీదీం అనే ప్రాంతంలో అమాలేకీలపైన గొప్ప విజయం సాధించారు. Now many Israelites of the older generation died during their wilderness journey. ఇప్పుడు పాత తరంలో ఉన్న అనేక మంది ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో చాలా మంది చనిపోయారు. Now the new generation is heading to the promised land. ఇప్పుడు కొత్త తరం వారు వాగ్దాన దేశం వైపుగా అడుగులు వేస్తున్నారు. Now Moses is giving the guidance on what to do in the war. ఇప్పుడు మోషే యుద్ధం ఎదుర్కొన్నప్పుడు ఏమి చేయాలో అనే సూచనలు వాళ్ళకి ఇస్తున్నారు. These guidelines are of much use for us in our Christian journey. ఈ సూచనలు మన క్రైస్తవ జీవిత యాత్రలో కూడా ఎంతో ఉపయోగకరమైనవి. What are they? ఏమిటి అవి? I will not explain, but I will just mention 7 of them, though there are many. నేను వాటిని ఎక్కువగా వివరించను, చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒక 7 మాత్రమే నేను ఊరిక ప్రస్తావిస్తాను. Number 1. మొదటిది, We should not fear the enemy, for God is with us and fights for us. దేవుడు మన పక్షంగా ఉండి మన పక్షంగా యుద్ధం చేయవాడు కాబట్టి శత్రువులను చూసినప్పుడు భయపడకూడదు. That is the first principle. ఇది మొదటి నియమం. Second principle. రెండవ నియమం, The enemy can have extraordinary advantages over us, but it has no advantages over our God. శత్రువు మనల్ని చూసినప్పుడు వాడు మన మీద పై చేసుకోగలడు, మనల్ని అధిగమించి విజృంభించగలడు, కానీ దేవుని పైన వాడు పై చేసుకోలేడు. And we should not put our trust in our resources or human capacity, but in God. That is the third thing. మూడో సంగతి, మనం ఎప్పుడు కూడా మానవ సంబంధమైన శక్తి పైన వనరుల పైన ఎన్నడూ ఆధారపడకూడదు, కానీ కేవలం దేవుని పైన దేవుని శక్తి పైననే ఆధారపడాలి. Fourthly, నాలుగో we మాట, must remember the past victories. గత విజయాలని జ్ఞాపకం They చేసుకోవాలి. will cheer ourselves up in the struggles of the present. మనం ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పోరాటాల్లో ధైర్యాన్ని ఇస్తాయి. The God who did wonders in the past is the same that fights for us today. గతంలో అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు ఈ రోజు మనం ఎదుర్కొంటున్న యుద్ధ పోరాటంలో మన పక్షముగా యుద్ధం The చేస్తాడు. God of the Bible is greater than the gods of this world. బైబిల్లోని దేవుడు ఈ యుగ సంబంధమైన దేవతలందరికన్నా పైవాడు, గొప్పవాడు. He is mightier than the armies of our enemies. మన శత్రువు యొక్క సైన్య బలగాలన్నిటికన్నా బలమైన వాడు మన దేవుడు. Our God is the controller of the whole universe. మన దేవుడు విశ్వం అంతటిని కూడా నియంత్రించేవాడు. Who can overcome this God? ఈ దేవుణ్ణి ఎవరు జయించగలరు, అధిగమించగలరు? And fifthly, ఐదవ మాట, the secret of winning is to stand on the side of the strongest one. మనము జయించాలి అంటే ఆ విజయానికి రహస్యము బలవంతుడైన వాని పక్షంగా ఉండాలి. Even in the most difficult situations, we can trust him. అత్యంత కష్టతరమైన క్లిష్టమైన పరిస్థితిలో సహితం ఆయన యందు మనం నమ్మిక ఉంచగలము. In your leisure time later, you can read Isaiah 41, 8 to 13. మీ తీరిక సమయంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8 నుండి 13 వచనాలను చదవండి. Sixthly, ఆరో మాట, we can encourage others with the certainty that God guarantees victory. దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా విజయం ఇస్తాడు అనేటువంటి ఈ ధైర్యాన్ని ఇతరులతో కూడా మనం పంచుకొని వారిని కూడా ప్రోత్సహించవచ్చు. As the priests of the Lord in the New Testament age, as per 1 Peter 2:9, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం క్రొత్త నిబంధన యాజకులు యేసుక్రీస్తు యొక్క యాజకులుగా we should bring to the people a word of hope and encouragement. మనము ప్రజలకి ప్రోత్సాహాన్నిచ్చి ధైర్యపరిచేటువంటి మాటల్ని It తెలియపరచాలి. is the presence of God that guarantees the victory for us. దేవుని సన్నిధే మనకి విజయాన్ని ఇచ్చేది, ఖచ్చితమైన విజయాన్ని ఇచ్చేది. Seventhly and finally, ఏడవ మాట, ఆఖరి మాట, in spite of the negative reports by the spies like those 10 people, ఆ 10 మంది వేగుల వారు ఇచ్చినటువంటి ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి సమాచారం that ఇచ్చినప్పటికీ, is other than Joshua and Caleb, అంటే యెహోషువ కాలేబులు కాకుండా మిగతా 10 వారు, fear not, for it is God who goes with us to save us. భయపడకుడి, మీ ముందర నడుచువాడు మిమ్మల్ని రక్షించువాడు దేవుడైన యెహోవాయే. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి are you సోదరులారా, facing any battles today? ఈ రోజు ఏదైనా యుద్ధం, ఏదైనా పోరాటాన్ని ఎదుర్కొంటున్నావా? Undoubtedly every true child of God faces battles. నిస్సందేహ నిజమైనటువంటి దేవుని ప్రతి బిడ్డ కూడా యుద్ధాలు, పోరాటాలు ఎదుర్కొంటారు. Christian life is like Canaan land, క్రైస్తవ జీవితము కనాను దేశం లాంటిది. full of mountains and valleys. ఎక్కడ చూసినా కొండలు ఉంటాయి, లోయలు కూడా We ఉంటాయి. have to fight more battles in Canaan than of Egypt. ఐగుప్తు కన్నా కానానులో ఎక్కువైన యుద్ధాలు చేయవలసి ఉంటుంది. The battles which the Israelites fought in the promised land are more than what they fought in Egypt. ఇశ్రాయేలీలు ఏవైతే కనాను దేశంలో వాళ్ళు యుద్ధాలు చేసినారో ఐగుప్తు దేశము కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన యుద్ధాలు. As a child of God, దేవుని బిడ్డగా when you face these battles or enemies in our spiritual journey, ఆత్మీయ జీవిత యాత్రలో ఈ శత్రువులని, ఈ పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు never forget these 7 points. ఈ 7 సంగతులను ఎన్నడూ మర్చిపోకూడదు. May God make you victorious in all your battles. నీవు ఎదుర్కొనే ప్రతి యుద్ధ పోరాటాల్లో దేవుడు నిన్ను విజయశాలిగా చేయునుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, yes Lord, our land of promise, rather Christian life, is full of mountains and valleys. నిజమే ప్రభా, వాగ్దాన దేశమైన మా క్రైస్తవ జీవితంలో అన్ని ప్రభా కొండలు లోయలు ఉంటాయి. Oh Lord, the battles which we have to face in Canaan are more than the battles of Egypt. కనానులో మేము ఎదుర్కోవలసినటువంటి యుద్ధాలు ఐగుప్తు దేశం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనవి. But the wonderful thing is, the Lord goes before us, behind us, above us, below us. He surrounds us. అయితే అద్భుతమైనటువంటి సంగతి, దేవా మా దేవుడు మాకు పైగాను మా క్రింద మా ఇరుప్రక్కల మా చుట్టూను ఆవరించి మా ముందు నడిచేవాడు. Oh Lord, we need not fear. దేవా మేము దేనికి భయపడే అవసరం Oh లేదు. Lord, we thank thee for people like Moses. మోషే లాంటి ప్రజలను బట్టి మీకు వందనాలు. Till their death they were a source of constant encouragement, oh Lord, to the people of God. వారు మరణించేంత వరకు కూడా దేవుని ప్రజలకి ఎడతెగక ధైర్యాన్ని ఇస్తూ బలపరుస్తూ ప్రోత్సహించే వారుగా ఉన్నారు. If any one of our dear ones, if they are going through severe battles, we do pray through the word of God they may be strengthened. మా ప్రియులు వింటున్న వారు ఎవరైనా తీవ్రమైనటువంటి ప్రభా ఈ యుద్ధ పోరాటాల పరిస్థితులు గుండా వెళ్తుంటే దేవుని వాక్యమును బట్టి ప్రభా వారిని మీరు ఆదరించి ప్రోత్సహించమని బలపరచమని ప్రార్థన చేస్తారు. Trials and temptations are new to the children of God. ప్రభా పరీక్ష పరిశోధనలు ప్రభా ఇవన్నీ కూడా దేవుని ప్రజలైనటువంటి వారికి ఏదో క్రొత్తగానే ఉండొచ్చు. But oh Lord, thou will take us, oh Lord, from victory to victory. కానీ ప్రభా విజయం నుండి అధిక విజయానికి నువ్వు నడిపించే దేవుడు. Speak to us, O Lord. దేవా మాతో మాట్లాడండి. Help us not to be discouraged in our battles, but look unto the one who is mightier than the one who is in the world. మేము ఎదుర్కొనే యుద్ధ పోరాటాల్లో ప్రభా మేము భయపడకుండా బెదిరిపోకుండా ఆయన మరి ఈ లోకంలో ఉన్నవాడి కన్నా మాలో ఉన్నవాడు గొప్పవాడని ఆయన పైన మేము నమ్మిక ఉంచేదానికి ఆధారపడేదానికి సహాయం చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. We do pray in the all powerful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వాధికారము కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.